రాక్షస మొగుడు ఎపిసోడ్ 13. హాలులో అందరూ కూర్చొని కాఫీలు తాగుతున్నారు. తరుణ్ కాటన్ పిక్చర్ చూస్తూ కేరింతలు కొడుతున్నాడు. మానసకు మరునాటికే హైదరాబాద్ టికెట్ రిజర్వ్ అయింది. ఫోన్ మోగడంతో తీశాడు అఖిల్. డాక్టర్ గారిని పిలుస్తారా కొంచెం అని అవతలి వ్యక్తి కంఠంలో వినయం వినిపించింది. ఎవరు మీరు అని అడిగాడు అఖిల్. నేను ఒక పేషెంట్ గురించి మాట్లాడాలి అని అవతలి వ్యక్తి అన్నాడు. అఖిల్ కల్పనకు ఫోన్ ఇచ్చాడు. డాక్టర్ గారు, షబాష్, అడ్డు బరువు అనుకున్న ప్రతిదానిని తొలగించేస్తూ పోతే ఎలా అని అన్నాడా అపరిచిత వ్యక్తి. ఎవరు మీరు, ఏం మాట్లాడుతున్నారు అని తీవ్రంగా అడుగుతున్న కల్పనను ఆశ్చర్యంగా చూశారంతా. నేనా అని వంకర నవ్వు. నీ స్నేహితురాలి రెండో మాజీ భర్తను అని ఆ మాట వినేసరికి ఏదో పాకినట్లు అయింది కల్పనకు. మీరు డాక్టర్ అయితే హత్యలు చేసే అధికారం ఉందనుకుంటున్నారా? పిల్లలు కావాలని ఎదురు చూస్తున్న నాకు తెలియకుండానే అబోర్షన్ చేస్తారా చందనకు అని అన్నాడు. అతడి మాటలకు తల పట్టుకుంది. ఓ గాడ్ అని అంటూ. ఎవరు, ఏమిటి అని ఫోన్ అందుకోబోయిన అఖిల్ను వారించింది కల్పన. మీరు మొదట కాస్త సభ్యత పాటించండి మాట్లాడేటప్పుడు. విషయం పూర్తిగా తెలియకుండా మాట్లాడకండి దయచేసి అని ఆవేశంగా అంది కల్పన. నా గోడు వినటానికే మీకంత బాధ అయితే భార్య బాధితుడిని నాకెంతుంటుంది అని దయచేసి చందనకి ఫోన్ ఇవ్వండి అన్నాడు. అది సరే గాని మీరు ముందు తెలుసుకోవాల్సిన విషయం, రోడ్డు క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. లక్కీగా తను బతికింది. కడుపులో బిడ్డ మాత్రం దక్కలేదు. తెలిసిందా? పిల్లలు కావాలని మీకెంత ఆశో ఆమెకు అలాగే ఉంటుంది అని అంది. ఆవిడకి ఆల్రెడీ రెడీమేడ్ ఫస్ట్ మాజీ ఉన్నాడుగా. అయినా నీ ఉపన్యాసం వినను. చందనను పిలువు ఒకసారి అని అన్నాడు. సంభాషణ వింటూ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. చందనను పిలిచింది కల్పన. వివరణ ముఖంతో చూసిందామె. మౌత్ పీస్ మూసి సంగతి చెప్పింది కల్పన. మాట్లాడండి అని అంటూ కార్డ్లెస్ ఫోను అందించాడు అఖిల్ చందనకు. కనిపిస్తున్న చేతితో అందుకొని హలో అంది చిన్నగా. నెమ్మదిగా రిసీవర్ పెట్టేసి వచ్చి చందన పక్కన కూర్చుంది కల్పన. ఏం హాయిగా ఉన్నావా నీ కొడుకుతో కలిసి? ఆ దరిద్రుడి క్షేమం కోసం నాకు పుట్టబోయే బిడ్డను హత్య చేశావు కదూ రాక్షసి, నిన్ను వదలను అని అన్నాడు మధు. నీరసంగా ఉన్న చందనకు అతడి కరకు మాటలకు కళ్ళు తిరిగినంత పనైంది. ధైర్యం తెచ్చుకొని జవాబు చెప్పింది. చూడు మిస్టర్ మధు, నేను నీకు దేనికి ఆన్సర్ కాదు. ఈ పెళ్ళం నాకొద్దు అని నువ్వంటే ఈ మొగుడు నాకు వద్దని నేను అన్నాను. కోర్టుకు ఎక్కాక నీడెలా నా వెంట తిరగడం ఎందుకు? అన్ని బాధలకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది. ఆలోగా నా మీదే అధికారం చేయాలనుకోవద్దు అని అంది. ఇదిగో చూడు, నేను నీకోసం రాలేదు. ఆ బ్యాంకులో జాయింట్ అకౌంట్ సంగతి తేల్చడానికి వచ్చాను. ఆ 5 లక్షలు కావాలి అర్జెంటుగా, లేకుంటే నిన్ను వెంటాడుతా. నీ చిన్నన్న బుర్ర పగిలింది తిక్క సమాధానాలు ఇస్తే. ఆ మానసను కూడా బతకనివ్వను అని అన్నాడు. ఇక చాలు, మాట్లాడకు. ఆ బ్యాంకు పేపర్లు సంతకం చేసి పడేస్తారా అని అంది. కర్మ కర్మ అని అంటూ నుదురు కొట్టుకుంది మానస. మౌత్ పీస్ మూసి అంది కల్పన. చందన, అతడిని ఇంటికి రమ్మనొద్దు అని అంది. చందన జనాంతికంగా అంది. నేను అతడిని కలవటానికి ఏదైనా ప్లేస్ చెప్పండి అని. రేపు ఉదయం 10ంటికి లోటస్ టెంపుల్ దగ్గరకు రమ్మనండి అని చెప్పాడు అఖిల్. అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడతడు అప్రసన్నతమైన ముఖంతో. అది గమనించిన చందన లోన కించపడింది. అఖిల్ చెప్పిన ప్రకారం చెప్పి యాంత్రికంగా ఫోన్ పెట్టేసింది చందన. ఆ రోజు రెడ్ పోర్ట్ దగ్గర తను అన్న మాటలు తనని వెక్కిరిస్తున్నాయి చెవులలో రింగుమంటూ. నాకు సమస్యలున్నాయని మీకెలా తెలుసు అని అన్నాను. ఇప్పుడు ఇదంతా అతని సమక్షంలోనే జరుగుతుంది. ఈ అవమానం భరిస్తూ బ్రతికి తీరాలి అని నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళిపోయింది చందన. మళ్ళీ మోగుతున్న ఫోనును కల్పన తీసి అలాగే సరే అని అంటూ పెట్టేసింది. ఎవరు అని అడిగాడు అఖిల్. మీ బావ ఊరెళ్తున్నాడట, 2 రోజుల వరకు రాడట అని అంది. ఇంకా మార్పు రాదు అని బాధగా అన్నాడు అఖిల్. ఎవరి ఆలోచనలో వారు భారమైన మనసులతో టిఫిన్ పూర్తి చేశారు. న్యూస్ పేపర్ చూస్తున్న మానసను ఉద్దేశించి, మీరు రేపు వెళ్ళిపోతున్నారుగా, కనీసం అలా షాపింగ్ అయినా వెళ్దురు గాని రండి తీసుకెళ్తాను అని అన్నాడు అఖిల్. సంశయంగా అంది మానస. ఎందుకులేండి అని. లేదు మను, వెళ్ళు. నే వస్తే చందన ఒంటరిగా ఉంటుంది అంది కల్పన. తన జవాబు కోసం ఎదురు చూస్తున్న అఖిల్తో సరే వెళ్దాం, మీరు బిజీ అని అలా అన్నాను అని అంది. ఈవినింగ్ టైం ఉండదు. మా ఇన్స్టిట్యూట్ నుండి ఇద్దరు యుఎస్ఏకు వెళ్తున్నారు. ఇప్పుడైతే ఓ 2 గంటలు స్పేర్ చేయగలుగుతాను అందుకని అన్నాడు అఖిల్. తరుణ్ను తీసుకొని అఖిల్, మానస వెళ్లారు. చందన పడుకోవడంతో కల్పన కూడా రెస్ట్ కోసం సోఫాలోనే పడుకుంది హాలులో. తమ ముగ్గురి జీవితాలు 3 రకాలు.
కాలేజీ రోజుల్లో అది సాధిద్దాం ఇది సాధిద్దాం అన్న ఊహల ఊయలలుగే మనసులతో ఆనందమయ జీవితం గడిపారు. ఇప్పుడు ఇలా తలో రకం బాధతో అసంతృప్తితో వెళ్లదీస్తున్న అసంపూర్ణ జీవితాలు. అసలు ఏ బాధ లేని మనిషి ఎక్కడైనా ఉంటాడా అని అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది కల్పన. కాసేపటికే అఖిల్ దగ్గర బిడియం పోయింది మానసకు. అతడి ఓపికకు అబ్బురపడింది. చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడు. కావలసినవన్నీ కొనుక్కునే వరకు మార్కెట్స్ అన్నీ తిప్పాడు. బెడ్షీట్లు, సోఫా కవర్స్, ఆర్టిఫిషియల్ ఇండోర్ ప్లాంట్స్, హిమకు డ్రెస్సెస్, అత్తగారికి దేవుడి దగ్గర వెలిగించే లైటుల గుత్తులు వగైరాలు ఎన్నో కొంది. తనకు, కల్పనకు, చందనకు ఒకే రకం వేరువేరు రంగులలో తీసుకుంది చీరలు. బంగారికి ఒక చీర తీసుకుంది. జెంట్స్ కర్చీఫ్ల ప్యాకెట్ తీసుకొని అఖిల్కు ఇచ్చింది. అంటే ఇప్పుడు నాకేదైనా కొని పెట్టమని బయటకు తీసుకువచ్చానా అని నవ్వుతూ అందుకున్నాడు. మంచి ఖరీదైన టీషర్ట్ ఒకటి సెలెక్ట్ చేశాడు అఖిల్. బావగారు టీషర్టులు వేస్తారుగా అని అంటూ. ఇటువంటి సోదరుడున్న కల్పన అదృష్టవంతురాలు అని అనుకుంది మానస. తిరిగి వచ్చే దారిలో తమ పరిస్థితులను చెప్పింది మానస. చందన భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించాలని చెప్పింది. చందన జీవితంలో 2 మార్లు ఎదుర్కొన్న అవాంఛనీయమైన పరిస్థితులను, సంఘటనలను వివరించిందతడికి. చందన బాధ్యత తనదే అన్నట్లు చెప్పిందనిపించిందతడికి. మౌనంగా తల పంకిస్తూ ఉండిపోయాడు. తరుణ్ స్తబ్దత గమనించి అలా ఉన్నావేమమ్మా అని అడిగింది మానస. నువ్వు వెళ్ళిపోతున్నావుగా అని దిగులుగా అంటున్న తరుణ్ చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది. మళ్ళీ వస్తానుగా, మీరు రావచ్చు అని వింటూనే తల అడ్డంగా తిప్పాడు తరుణ్. నో, నేనింకా హైదరాబాద్ రాను. నాకు ఆ అంకుల్ అంటే ఇష్టం లేదు. ఎప్పుడు మమ్మీని తిడుతూ కొడుతూ ఉంటాడు అని చెప్పాడు తరుణ్. సరే రావద్దులే అని అంది మానస. నిన్న ఆ అంకుల్ ఫోన్ చేశాడుగా, వచ్చి తీసుకుపోతాడా మమ్మీని అని అన్నాడు. కళ్ళు చెమ్మగిల్లాయి మానసకు ఆ మాటలకి. అతడి లేత మనసులో గూడు కట్టిన నీలి నీడలను తొలగించాలని అఖిల్, మై డియర్ చైల్డ్, ఇక నువ్వు మమ్మీ ఇక్కడే ఉంటారు హాయిగా, ఎవరు వచ్చినా పంపించంగా అని అన్నాడు. నిజంగానా అని అడిగాడు తరుణ్. ఎప్పటికీ అంకుల్ దగ్గరే ఉండిపోవాలనిపించే వాడికి అతను ఇలా అనేసరికి మనసులోని తీయని కలలు కన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.